పేజీ నెంబర్ 63, సెకండ్ క్లాస్ 10th లెసన్. బుక్కెడంతా బువ్వ. అక్క, వక్క, మక్క, ఎక్కాలు, సిక్కుడు, ముక్కు, ఉక్కు, తక్కెడ, బొక్కెన, బుక్కెడు, తవ్వ, గువ్వ, తువ్వాలు, జువ్వి చెట్టు, నవ్వు, నువ్వులు, కవ్వం, దువ్వెన, బువ్వ, పువ్వు. ఈ పదాల్లో కావత్తు వావత్తుకి మనం 0 చుట్టాలి. కింది పదాల మధ్య తేడాను గుర్తిస్తూ చదవండి. చిక్కుడు, చిక్కుడు, బుకెడు, బుక్కెడు, నక, నక్క, కుక, కుక్క, బువ్వ, బువ్వ, ముక్కు, ముక్కు, మువ్వ, మువ్వ, దువ్వెన, దువ్వెన. కింది గేయం చదవండి. చక్కని చుక్క మా అక్క, చుక్కల అంగి తొడిగింది, తలను చక్కగా దువ్వింది, పువ్వుల మాలను పెట్టింది, రవ్వల హారం వేసింది. కింది వాటిలో పదాల వరుసను సరిచేసి వాక్యాలు రాయండి. లలిత గవ్వలు లెక్క పెట్టింది. తల దువ్వుకోవడానికి దువ్వెన కావాలి. రంగన్న చెట్టు ఎక్కి కాయలు తెంపాడు. ఆవుకు దూడ పుట్టింది. అవ్వ కవ్వంతో పెరుగు చిలికింది. కా వావత్తుతో మనము పదాలు రాయాలి. అక్క, నువ్వులు, మక్క, తువ్వాలు, బుక్కెడు, చిక్కుడు, దువ్వెన, కవ్వం, ఉక్కు. గళ్ళలోని అక్షరాలతో పదాలు రాయండి. అవ్వ, గువ్వ, వక్క, ముక్కు, బువ్వ, అక్క, రవ్వ, ఉక్కు, కుక్క, చెక్క, ఎక్కు, నక్క. బొమ్మలో కనిపిస్తున్న కూరగాయలు చూడండి. వాటి పేర్లతో వాక్యాలు రాయండి. మా అమ్మ గుమ్మడికాయ కూర వండింది. నాకు టమాటా కూర ఇష్టం. క్యారెట్ తింటే కంటికి మంచిది. అమ్మ గుత్తి వంకాయ కూర చేస్తుంది. మా ఇంట్లో బీరకాయ పాదు ఉంది. కింది పదాలలో ఒత్తులు లేవు. ఒత్తులు చేర్చి ఆ పదాలతో సొంత వాక్యాలు రాయండి. బుట్ట, బుట్టలో పూలు ఉన్నవి. చక్కెర, టీలో చక్కెర వేయాలి. నవ్వు, పసిపాపల నవ్వు బాగుంటుంది. బజ్జీ, అమ్మ బజ్జీలు చేసింది. గువ్వ, గువ్వలు గూడు కట్టుకున్నాయి.